టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతోంది. అక్కడ వన్డే సిరీస్ ఆడనుంది. బీసీసీఐ ఇటీవల జట్టును ప్రకటించింది. ఇందులో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. అయితే రోహిత్ ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి శుభ్మన్ గిల్ కు అవకాశం ఇచ్చారు. దీనిపై చర్చ జరుగుతోంది. రోహిత్ ఫిట్నెస్ లో కఠినమైన టెస్టులో పాస్ అయ్యాడు. కానీ కెప్టెన్సీ మార్పుపై ఇప్పటి వరకు స్పందించలేదు. నిన్న జరిగిన సియెట్ అవార్డ్స్ లో రోహిత్ తొలిసారి మాట్లాడాడు. క్రికెట్ ఆడటమే తనకు ముఖ్యమని 2027 వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగాలని, మంచి ఫలితాలు సాధించడమే లక్ష్యమని చెప్పాడు. ఆస్ట్రేలియాతో ఆడటం సవాల్తో కూడుకున్నది. ఆ జట్టుతో మ్యాచ్లు ఎప్పుడూ ఉత్కంఠంగా ఉంటాయని, అందుకు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపాడు. కెప్టెన్సీ తనకు ప్రాధాన్యం కాదని పరోక్షంగా చెప్పాడు. వన్డేల్లో కొనసాగి వరల్డ్ కప్ గెలవడమే తన లక్ష్యమని గట్టిగా చెప్పాడు. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ గిల్ ను కెప్టెన్ గా నియమించడం వెనుక 2027 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకున్నామని, అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండాలని, గిల్ కు ఇప్పటి నుంచే అనుభవం అవసరమని వివరించారు. 3 ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉంటే సెలెక్టర్లు, కోచ్లకు ప్రణాళికలు వేయడం కష్టమని అగార్కర్ తెలిపారు.